హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు రెసిపీస్తో వచ్చేసాను. ఈరోజు ఎప్పట్లా కాకుండా ఈరోజు నాకు బయట బ్రేక్ఫాస్ట్ తినాలనిపించింది. బయట టిఫిన్ మా వారితో తెప్పించుకున్నాను. మైసూర్ బజ్జీ వడ తీసుకొచ్చారు, తిని ఎంజాయ్ చేసాము. ఇదేమో పిల్లల లంచ్ బాక్స్ కోసం కొబ్బరి పొడి కారం రైస్ చేశాను. ఇది ఫుల్ వీడియో పెట్టాను ఆల్రెడీ నా ఛానల్లో, చెక్ చేసుకోండి. కొబ్బరి పొడి రైస్ సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఒకేలాంటి ఫుడ్ కాకుండా కాస్త మార్చి డిఫరెంట్గా తింటూ ఉండండి. ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏమీ తినకుండా నేను జ్యూస్ తాగాను, వెజిటేబుల్ జ్యూస్. 11 o'clock ఏమో మజ్జిగ చేసుకొని తాగుతున్నాను అనమాట. బాడీకి మంచిది కదా మజ్జిగ తాగడం వల్ల. మీరు కూడా ఎర్లీ మార్నింగ్ ఒకసారి ఇలా 11కి అలా తాగుతూ ఉండండి, హెల్త్ బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వైట్ రైస్, ఇదేమో సొరకాయ పెసరపప్పు కర్రీ. ఈ కర్రీ నేను వీడియో అప్లోడ్ చేయలేదు, చెయ్యను కూడా. వీడియో డిలీట్ అయిపోయింది. పిల్లలకి చేసిన కొబ్బరి పొడి రైస్, ఇదిగోండి రాత్రి మిగిలిన అన్నము. ఎప్పుడు పెరుగు చూపిస్తూ ఉంటాను కానీ పెరుగన్నం చూపించలేదు కదా. ఈరోజు పెరుగన్నం కూడా చూసేయండి. ఇదిగోండి పెరుగన్నము ప్లస్ కారపూస, దానిలో కర్రీ కూడా పెట్టుకొని తింటున్నాను. ఇలా మీలో ఎంతమంది తింటారో నాకు కామెంట్స్లో పెట్టండి. నేను పచ్చడి కానీ ఇలా చేసిన కర్రీస్ కానీ సైడ్ పెట్టుకొని తింటూ ఉంటాను నంచుకోవడం కోసము. ఈ కాంబినేషన్లో మీరు ఎంతమంది తింటారో చెప్పండి. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నా బ్రేక్ఫాస్ట్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాను, నాకు మా వారికి. ఇంకా పిల్లలకేమో అట్లు వేసిచ్చాను, టైము లేదు కాబట్టి ఇంకా వాళ్ళు అవి తినేసి వెళ్ళిపోయారు. మేమిద్దరం మాత్రం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తిన్నాము. బాగుంటుంది. ఈ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, ఒక్కసారి సెర్చ్ చేసుకొని చూడండి. నా వంటలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్స్లో పెట్టండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట ఇది. లంచ్లోకి వైట్ రైస్, దొండకాయ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. మీరు ఛానల్లో ఉంది ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. దానిలో సైడ్కి పప్పుచారులో సైడ్ డిష్ కోసం దొండకాయ ఫ్రై చేశాను. పల్చగా పప్పుచారు చేసుకొని తింటే ఉంటుంది. తోడు వేసిన పెరుగు, దానిలోకి గ్రేప్స్ తింటారు మా వారు. పెరుగన్నంలో గ్రేప్స్ దానిమ్మ గింజలు తింటూ ఉంటారు కదా. ఈవినింగ్ స్నాక్స్ కోసము ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను. ఫ్రెంచ్ ఫ్రైస్ బంగాళదుంపలతోటి నా ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. నచ్చితే లైక్, షేరు, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టొమాటో సాస్తో ఎంజాయ్ చేసాము, సూపర్గా ఉన్నాయి. బయట కొనే ఫుడ్ కంటే నా ఫ్రెంచ్ ఫ్రైసే బాగున్నాయి, ట్రై చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ రాగి ఇడ్లీ చేశాను బ్రేక్ఫాస్ట్ కోసము. ఇంకా మా పిల్లలు తినరని చెప్పి అట్లు వేశాను వాళ్ళకి. దానిలోకి టొమాటో చట్నీ, నార్మల్గా పుట్నాల పల్లి చట్నీ, రాగి ఇడ్లీలోకి నెయ్యి. మా వారికి బాక్స్ కోసము టొమాటో చట్నీ, పల్లి చట్నీ పెట్టాను. రాగి ఇడ్లీ రెసిపీ ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి. ఎలా చేయాలో ఫుల్ వీడియో కూడా ఉంది. ఎప్పుడు ఒకేలా కాకుండా చెప్పినవే చెప్తున్నాను అనుకోకుండా నేను చేసిన రెసిపీస్ హెల్తీగా టేస్టీగా ఉండేలా చూసుకుంటున్నాను. మీకోసం, మా ఇంట్లో వాళ్ళ కోసం ఒక్కసారి చూసి నేను ఎలా చేశానో ట్రై చేసి మీకు ఎలా వస్తున్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియోస్ నచ్చితే చెప్పాను కదా, ఎప్పుడు చెప్పే విషయమే, లైక్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇంకా నా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్స్ అన్నీ ఎందుకు చూపిస్తానో కూడా మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోస్లో చెప్తూనే ఉంటాను. ఎందుకంటే ఆ వీడియోస్ చూసి మీరు నేను చేసిన రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటారు కదా, అలా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో చెప్పండి నాకు. ఇదేమో లంచ్లోకి వైట్ రైస్, చిక్కుడుకాయ కూర. ఈ చిక్కుడుకాయ కూర నేను వీడియో తీయలేదు కానీ సూపర్గా వచ్చింది టేస్ట్. అది ట్రై చేసి మీకు నెక్స్ట్ టైం పెడదామని వీడియో తీయలేదు. మిగిలిన టొమాటో పచ్చడి నిన్న మిగిలింది,
ఇదేమో రాత్రి మిగిలిన రైస్, ఇంకా పెరుగులో కలుపుకుంటాం అనమాట. ఆ రైస్ టొమాటో పచ్చడితో ఫస్ట్ ముద్ద తింటున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది. ఇది పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు, జీలకర్ర వేసి మిక్సీలో పట్టుకున్నాను ఈరోజు అయితే. ఇది అట్లల్లో కూడా బాగుంటుంది. రోట్లో నూరుకుంటే టిఫిన్స్లోకి మా పిల్లలు తినరు కాబట్టి నేను మిక్సీలో పట్టాను. రైస్లో కూడా చాలా బాగుంది. ఈ టొమాటో పచ్చడి ఈజీగానే ఉంటుంది. ఇంకా నేను చేసిన చిక్కుడుగాయ కర్రీతో ప్లేటింగ్ వీడియో అనమాట. ఎప్పుడు చెప్పే విషయమే కదండి. ఆరోగ్యంగా వండుకుంటూ తింటూ తినిపిస్తూ ఉండండి, సంతోషంగా ఉండండి. ప్లేటింగ్ వీడియోస్ చూసి మీరు నా కర్రీస్ ఎలా చేయాలో నా ఛానల్లో చూసి నేర్చుకోండి. రాని వాళ్ళైతే, వచ్చిన వాళ్ళైతే సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన చిక్కుడుగాయ కూరని, చిక్కుడుగాయ కర్రీ తినరు అని చెప్పి మా పిల్లలు రైస్ లాగా చేశాను అనమాట. పెరుగు, అదేమో సొరకాయ, టొమాటో పచ్చడి, ఇంకా తినడానికి ప్లేట్స్ నైట్ డిన్నర్లోకి చేసినవి. ఇవేమో లంచ్ అనమాట. వైట్ రైస్, పక్క రోజు లంచ్ బీన్స్ ఫ్రై. బీన్స్ ఫ్రై చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అద్దరిపోయింది. వీడియో తీయలేదు. ఇదేమో సొరకాయ పెరుగు పచ్చడి, విడిగా కూడా పెరుగు తీసాను. ఇది సొరకాయ పచ్చడి. టొమాటో ప్లేట్స్ ప్లేటింగ్ వీడియో కంపల్సరీ తీస్తానని తెలుసు కదా. సొరకాయ పెరుగు పచ్చడి ఏంటబ్బా అనుకుంటున్నారు కదా. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. అసలు ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. సొరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా అదేం వెజిటేబుల్లో తెలియకుండా తినేసేంత బాగుంటుంది. తినని వాళ్ళ కోసం ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసి పెట్టండి. వాళ్ళు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేంత బాగుంటుంది. ట్రై చేయండి. ఇదిగోండి బీన్స్ ఫ్రై సైడ్కి పెట్టుకొని తింటున్నాను. అద్దిరిపోయింది. నేను చెప్తే మీకు నా డప్పు నేను కొట్టుకుంటున్నాను, నా గొప్పలు నేను చెప్పుకుంటున్నాను అని చాలామంది అనుకుంటున్నారు. నాకు బయట వాళ్ళకంటే ఇంట్లో వాళ్ళే అలా ఎక్కువ అనుకుంటున్నారు. మీకు అలా అనిపించినా సరే నా రెసిపీస్ సూపర్గా ఉంటేనే నేను చెప్తాను. నైట్ డిన్నర్లోకి వైట్ రైస్, నైట్కి ఎగ్ కర్రీ చేసుకున్నాను. పెరుగు చట్నీ, అదే పెరుగు పచ్చడి సరిపోదు, ప్లస్ బీన్స్ ఫ్రై కూడా అయిపోయింది. స్వీట్ కూడా చేసుకున్నాను. ఈ స్వీట్ కూడా అప్లోడ్ చేశాను. క్యారెట్ గులాబ్ జాము. ఇదేమో ఆఫ్టర్నూన్ మిగిలిన రైస్, పచ్చడి. నెక్స్ట్ తినడానికి ప్లేట్స్, నెక్స్ట్ పెరుగు తోడు వేస్తాను కదా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పొంగనాలు చేశాను. మార్నింగ్కి పొంగనాలు. ఇది ఏ పిండి అంటే మనం రాగి ఇడ్లీ చేస్తాం కదా, ఇడ్లీ పిండి, ఆ రాగి పిండితోనే పొంగనాలు వేశాను. అది ఇప్పుడు ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. పిండి కాస్త పులవాలి కాబట్టి పులిసిన పిండితోటి పొంగనాలు చేసుకుంటే సూపర్గా ఉంటాయి. మ్యాక్సిమం అందరూ పులిసిన పిండితోనే చేస్తూ ఉంటారు. ట్రై చేయండి, సూపర్ హిట్గా వస్తాయి. నేను వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు తెలిసుంటే కామెంట్స్లో పెట్టండి అది కూడా. ఇది సండే రోజు లంచ్ అనమాట. పలావు, చికెన్ కర్రీ. పలావ్ చేయడం అందరికీ తెలుసు కదా, నా ఛానల్లో కూడా చాలానే పెట్టాను, అందుకే ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు. చికెన్ కర్రీ. ఇదేమో గోంగూర పచ్చడి, చాలా బాగుంది గోంగూర పచ్చడి. ఇంకా పెరుగు. ఈరోజు పెరుగు చట్నీ చేయలేదు, టైం కుదరక, అందుకే నార్మల్ పెరిగే ఉంచేసాను. ప్లేటింగ్ వీడియో చూసేయండి. చికెన్ పలావు ప్లేటింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి, చూసినవే చూపిస్తున్నాను అనుకోకుండా నేను చేసిన రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లెగ్ పీస్, నాకు బోన్స్ అంటే ఇష్టమని చాలా వీడియోస్లో చెప్పాను కదా. మీకు నా టేస్ట్, నా వీడియోస్, నా వంటలు, వెరైటీస్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమన్నా వెరైటీస్ కానీ వంటలు కానీ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. ఏమన్నా డౌట్స్ ఉన్న ఛానల్ గురించి నాకు కామెంట్స్లో చెప్పండి, క్లారిఫై చేస్తాను తెలిసినంత వరకు నా ఛానల్ గురించి అయితే. ఇంకా ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.